ఇక వర్షాకాలం మొదలైపోయిందండి. చిక్కుడు పాదులు పెట్టుకోవడం, కాకర పాదులు పెట్టుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేయాలి కదా! వీట్లి కోసం నేను కుండీలు ఎలా సిద్ధం చేస్తున్నానన్నది చూపిస్తున్నాను. అంటే నేను విత్తనాలు డైరెక్ట్‌గా మడుల్లో వేసేయకుండానండి, ఇలా చిన్న చిన్న కుండీల్లో నాటుకున్నాకండి మొక్క కొంచెం ఎదిగాక అప్పుడు నేను రీపాట్ చేసుకుంటాను. ఇదిగోండి కుండీలన్నిటిలోనూ కింద డ్రైన్ హోల్స్ దగ్గర ఇలా గ్రీన్ మ్యాట్ వేసేసానండి. కింద డ్రైన్ మ్యాట్ కింద ఇది వేసాకండి చుట్టూ పేపర్లు పెట్టేస్తున్నా. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు మొక్కలు ఎదిగాకండి ఇప్పుడు ఈ బీర గాని, కాకర గాని, ఆనప గాని, చిక్కుడు గాని ఏయైనా సరే చాలా సెన్సిటివ్‌గా ఉంటాయండి మొక్కలు. మనం ఈ సాయిల్ మిక్స్ ఇలా తిరగబెట్టినప్పుడు వెంటనే వచ్చేయడం కోసం నేను ఈ న్యూస్ పేపర్స్ పెట్టాననమాట. విత్తనాలు నాటడం కోసం నేను సాయిల్ మిక్స్ రెడీగా పెట్టుకున్నానండి. 30% గార్డెన్ సాయిలు, 30% పశువుల ఎరువు, అలాగే ఒక 20% ఇసుక, 10% కోకోపీటు, 10% ఊక, అలాగే కొద్దిగా వేపపిండి ఇవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి కూడా యాడ్ చేస్తున్నానండి. కలపడానికి వీలుగా ఉంటది కదని కింద కుప్ప కింద పోసేసానండి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి 2 స్పూన్లు చొప్పున వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మట్టి మిశ్రమం ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేస్తున్నానండి. ఈ 2 కూడా మట్టి మిశ్రమంలో చక్కగా కలిపేసుకున్నానండి. ఈ రాళ్ళు ఇటువంటివి ఇలాగ కుండీల్లో అడుగునేసేసాను. ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమంతో నింపేస్తున్నాను. ఇలాగా మనం పేపర్లు వేయడం వల్ల రీపాట్ చేసుకున్నప్పుడండి ఆ మొలిచిన లేత మొక్కలు ఈజీగా మనకి ఊడిపోయి వచ్చేస్తాయండి. అందుకని ఇలాగ పేపర్లు వేసుకుని చేస్తున్నాను అనమాట. ఇంకా విత్తనాలు నాటేద్దామండి. మనం ఏ కుండీల్లో ఏ మొక్క వేస్తున్నాం అన్నది ఇలాగ రాసేసుకోవాలండి. దీంట్లో కాకర వేస్తున్నాను. ఇవి ఊడిపోకుండా నేను సెల్లో టేప్ ఫుల్‌గా రౌండ్‌గా చుట్టేసాను. ఇలాగ మొత్తం అన్ని కుండీలకి కూడా వాటిలి విత్తనాల పేర్లు రాసేసుకున్నానండి. ఎందుకంటే మొక్కలు మొలిచాక అన్నీ ఒకేలా ఉంటాయండి. అప్పుడు మనం ఏంటి అన్నది మనకి అర్థం కాదు. అందుకని ముందుగానే ఈ కుండీలన్నిటికి కూడా పేర్లు రాసేసుకోవాలన్నమాట. మనం విత్తనాలు ఇలా నారు కింద వేసుకునే కుండీలండి సెమీ షేడ్‌లో పెట్టుకోవాలండి. డైరెక్ట్ ఎండలోనూ పెట్టకూడదు. అలాగా నీడలోనూ పెట్టకూడదు. సెమీ షేడ్‌లో పెట్టుకోవాలి. అలాగే విత్తనాలు కూడా ఆ విత్తనాల సైజు ఎంత అన్నదానికి రెట్టింపు లోతులో పెట్టాలి. విత్తనాలని నిలువుగా కాకుండా పడుకోబెట్టినట్టుగా పెడితేనండి మనకి మొలక శాతం ఎక్కువగా వస్తదనమాట. ఏ విత్తనమైనా సరే ఇట్లా మనం పడుకోబెట్టినట్టుగా పెట్టాలండి. ఈ విత్తనం సైజుకి రెట్టింపు లోతులో పెట్టాలన్నమాట. అలాగే చక్కగా మట్టితో కప్పేయాలి.